గత 5 ఏళ్ల కాలంలో కులమతాలకు పార్టీలకు అతీతంగా పనులు చేశామని అన్నారు. నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పెద్దకురపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. మా క్యాంపెయిన్ ఇప్పటికే మీరు చెప్పడం జరిగింది. మా క్యాంపెయిన్ సంబంధించి పూర్తిగా సమయాన్ని మొత్తం కేటాయించే దీనికంటే మేము వచ్చే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నరసరావుపేటలో అధికారం ఇస్తే ఏం చేయబోతా ఉన్నామని చెప్పడానికి సమయాన్ని కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను దాచేపల్లిలో మాట్లాడినా, ఇంకెక్కడ మాట్లాడినా, ఈ గ్రామం వచ్చి మాట్లాడినా, ఇక్కడ జరగబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతాం. ముఖ్యంగా ఇక్కడ చెప్తా ఉంది, ఎక్కువ మంది కోరుకుంటా ఉంది, ఈ వచ్చే 5 సంవత్సరాలు కొద్దిగా సీసీ రోడ్ల మీద కొద్దిగా దృష్టి కేటాయించమని చెప్పి తప్పకుండా మినిమం 300 కిలోమీటర్ల పైగా సీసీ రోడ్లు వేసే బాధ్యత ప్రైవేట్ గా తీసుకుంటా అన్నారు. అలాగే సైడ్ లైన్స్ గురించి కూడా బాధ్యత ప్రతి ఊర్లో కూడా తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్ సంబంధించి కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంటింటికి కుళాయి కనెక్షన్. ఇప్పటికే కళ్యాణ మిషన్ కింద దాదాపు 500 కోట్ల రూపాయలు మా పార్లమెంట్కి వచ్చింది, ఈ నియోజకవర్గానికి కూడా వచ్చింది. చాలా చోట్ల టెండర్లు వేరు కారణాల వల్ల వేయలేదు, వాటన్నిటిని కూడా వేయించి ఆ డ్రగ్స్ కేసు మీద ఏదైతే పూర్తిగా చెప్తా ఉన్నారో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసలు ఆ కంపెనీనే ఇప్పటిదాకా ఏదైతే డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారంటా ఉన్నారో వాళ్ళనే ఇప్పటిదాకా సిబిఐ వాళ్ళు ఇంపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళ మీద అభియోగం మోపలేదు. ఏదైతే కంపెనీ ఆ కంపెనీలో నేను డైరెక్టర్ని కాదు, షేర్ హోల్డర్ని కాదు, ఏమీ కాదు. సో ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ తో నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఫోటో దిగితే ఆ ఫోటోలు లింక్ చేసి నాకు సంబంధం ఉందని చెప్పి ఇటువంటి రాయటం, దీనిపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే పరువు నష్టం దావా కూడా అయిపోతా ఉన్నాను. దానికి పరువు నష్టం దావా నా దమ్ముంది కాబట్టి నేను వేస్తా ఉన్నాను. దానికి సమాధానం చెప్పండి. ఇది మరీ హాస్యాస్పదం. ఎక్కడో నాకు రోజు 100 మంది ఫోటో దిగుతారు. నిజంగా దానికి నేను సంబంధం ఉండుంటే జనవరి 14న అది పోర్ట్లో బయలుదేరిన అంటారు, బ్రెజిల్. ఆ రోజు నేను వైసీపీలో ఉన్నాను. జనవరి 14న మరి అది పాప కంపెనీ వాడికే సంబంధం లేదు. ఆ కంపెనీ వాళ్ళే ఇప్పుడు దాకా తప్పు చేశారని చెప్పి సిబిఐ కానీ ఇంటర్పోల్ కానీ ఒకళ్ళు కూడా ఆ కంపెనీనే రానట్లేదు. ఆ కంపెనీ వాళ్ళనే పాప ఇప్పుడు దాకా దోషిగా నిర్ధారించిపోతే నాతో 8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం ఆ కంపెనీలో డైరెక్టర్ నాతో ఫోటో దిగితే నా మీద వేసి అది పెద్ద ఫోటో వేసి చూపించడం అనేది ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం, ఇంతకంటే విచారించాల్సిన విషయం ఏమన్నా ఉందా? కాబట్టి దీనిపై 2 చర్యలు మేము మా వైపు తీసుకుంటా ఉన్నాం. ఒకటి, ఈసీకి నోటీస్ ఆల్రెడీ ఇచ్చాము, ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, ఈసీ కంప్లైంట్ ఇచ్చాము. రెండోది పరువు నష్టాలు కూడా వేస్తాం.